వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ ఇంటర్నేషనల్ కాన్సెప్ట్లో ఒక 2 విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఇందులో మనకి ఫస్ట్ కంట్రీ వచ్చేసరికి పిఎం మోడీ విజిట్స్ ఇథియోపియా అండి. ఓకేనా. సో రీసెంట్గా ఆయన ఒక 3 కంట్రీస్ డిసెంబర్ నెలలో వెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ కంట్రీ మనకి ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను. ఓకేనా. సో జార్డన్ కంట్రీ వెళ్ళడం జరిగింది. సెకండ్ కంట్రీ వచ్చేసరికి ఇథియోపియా. నెక్స్ట్ థర్డ్ కంట్రీ వచ్చేసరికి ఒమెన్. ఓకేనా. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇక్కడ ఇథియోపియా కంట్రీ గురించి తెలుసుకుందాం మనం. ఓకేనా. సో యాక్చువల్గా మోడీ మనకి సెకండ్ కంట్రీ అని చెప్తామండి ఈ ట్రిప్లో. సో ఇథియోపియా. ఓకేనా. సో ఇథియోపియా క్యాపిటల్ ఏంటి అంటే మనకి అడిస్ అబాబా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇథియోపియా క్యాపిటల్ వచ్చేసరికి అడిస్ అబాబా. నెక్స్ట్ ఇథియోపియా ప్రధాని వచ్చేసరికి అబీ అహ్మద్ అలీ. ఓకేనా. సో ఇథియోపియా ప్రధాని ఎవరంటే అబీ అహ్మద్ అలీ. ఓకేనండి, ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ ఇథియోపియా దేశానికి వెళ్ళడం ఇది యాక్చువల్గా ఏ కాంటినెంట్ అంటే మనకి ఆఫ్రికా కాంటినెంట్ అండి. ఓకేనా. సో ఏ కాంటినెంట్ అంటే ఆఫ్రికా. ఓకేనా. సో ఆఫ్రికాలో సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ అని చెప్తాం మనం. ఓకేనా. సో ఫస్ట్ లార్జెస్ట్ పాపులేషన్ ఏంటి అంటే ఈజిప్ట్ అని చెప్తాం. సెకండ్ వన్ ఏంటి అంటే ఆఫ్రికా. ఓకేనా. సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ మొత్తం ఓవరాల్గా ఆఫ్రికాలో 3 దేశాలు ఇంపార్టెంట్ అండి మనకి. సౌత్ ఆఫ్రికా ఒకటి, ఈజిప్ట్ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇథియోపియా. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనకి ఇథియోపియా దేశం ఏం చేసిందంటే మోడీ గారికి ఒక హైయెస్ట్ అవార్డు ఇచ్చిందండి. ఓకేనా. సో ఇథియోపియా కంట్రీ యొక్క హైయెస్ట్ హానర్ అని చెప్తాం మనం. ఓకేనా. సో ఎవరికి ఇచ్చారంటే మనకి ఇక్కడ మోడీ గారికి ఇచ్చారు. సో అవార్డు ఖచ్చితంగా ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అవార్డు పేరు ఏంటంటే నిషాన్ ఆఫ్ ఇథియోపియా. ఓకేనా. సో నిషాన్ ఆఫ్ ఇథియోపియా అంటాం మనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్ ఇలా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా మనకి ఇథియోపియాకి మధ్యన ఒక 8 అగ్రిమెంట్స్ జరిగాయండి. ఎన్ని అగ్రిమెంట్స్ జరిగాయంటే 8 అగ్రిమెంట్స్. ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకేనా. సో ఎన్ని ఒప్పందాలు జరిగాయి అంటాడు. ఓకేనా. సో ఎన్ని ఒప్పందాలు జరిగాయంటే 8 అగ్రిమెంట్స్. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి ఇలా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా మన భారతదేశం ఆల్రెడీ ఇథియోపియా దేశంలో ఒక $5 బిలియన్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నామండి. సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఎంత అంటే $5 బిలియన్ అండి. ఓకేనా. సో $5 బిలియన్ అనేది ఇండియా ఏం చేస్తుందంటే ఇథియోపియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతుంది. ఇది ఎగ్జామ్లో మనకి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా మనకి 8 అగ్రిమెంట్స్లో మెయిన్ అగ్రిమెంట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ సరికి మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ట్రేడ్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం మనం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి హెల్త్ సెక్యూరిటీ. ఇంకోటి ఏంటి అంటే హెల్త్ సెక్యూరిటీ. ఓకేనా. సో ఆరోగ్య భద్రత అంటాం. ఏమంటామంటే ఆరోగ్య భద్రత అంటాం. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం ఇథియోపియా దేశంలోనండి మనం జన ఔషధి కేంద్రాలండి. ఓకేనా. సో జన ఔషధి కేంద్రాలు కూడా మనం ఇక్కడ ఇథియోపియా కంట్రీలో మనం పెట్టబోతున్నాం. ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఓకేనండి. సో జన ఔషధి కేంద్రాస్. ఓకేనా. సో జన ఔషధి కేంద్రాస్ అంటాం. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి అడిగే అవకాశం ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఇక్కడ. ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటాం మనం. ఏమంటామంటే ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటాం మనం. ఓకేనండి. సో ఏ కంట్రీతో మనం చేసుకున్నామంటే ఇక్కడ మనం ఇథియోపియా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది మనం ఏ కంట్రీతో చేసుకున్నామంటే ఇథియోపియా దేశంతో చేసుకున్నాం. ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం ఇథియోపియా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఓకేనా. సో రీసెంట్గా మనకి ఆఫ్రికాలో, ఓకేనా, సో ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద రిజర్వాయర్. ఓకేనా. సో బిగ్గెస్ట్ రిజర్వాయర్ అండి. ఓకేనా. అతిపెద్ద రిజర్వాయర్ అనేది ఈజిప్ట్ కంట్రీ కన్స్ట్రక్ట్ చేయబోతుంది. ఇంపార్టెంట్. అయితే ఈ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 5150 మెగావాట్స్ అండి. ఓకేనా. 5150 మెగావాట్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద రిజర్వాయర్ అని చెప్తున్నాం మనం. అయితే దానికి ఒక పేరు కూడా పెట్టారు. ఓకేనా. సో రిజర్వాయర్ పేరు ఏంటంటే ఇక్కడ GERD గెరడ్ అంటామండి. ఓకేనా. ఏమంటామంటే మనకి గెరడ్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ అండి. సో ఫుల్ ఫామ్ ఏంటంటే మనకి ఇక్కడ గ్రాండ్ ఇథియోపియన్ రెనైసెన్స్ డ్యామ్ అంటాం మనం. ఓకేనా. సో గ్రాండ్ ఇథియోపియన్ రెనైసెన్స్ డ్యామ్.
ఓకేనండి. సో ఎగ్జామ్లో అడిగితే మనకి గైరడే యొక్క ఎబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్, సో చూసుకోవాలి. గ్రాండ్ ఇథోపియన్ రెనైసెన్స్ డ్యామ్ అంటాం. నెక్స్ట్ ఇంకొకటి, ఇది ఏ నది ఒడ్డుని కడతారంటే బ్లూ నైల్ అండి, బ్లూ నైల్. ఓకేనా. సో నైల్ అంటే మళ్ళీ మనకు గుర్తొచ్చే దేశం వచ్చేసరికి ఈజిప్ట్ అండి, ఈజిప్ట్. ఓకేనా. సో నైల్ వచ్చేసరికి మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ మనం బ్లూ నైల్ అంటున్నాం. బ్లూ నైల్ ఎక్కడ ఉంది అంటే మనకి ఈజిప్ట్ దేశంలో ఉంది. ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఈజిప్ట్ గురించి ఈ విధంగా మనకి, ఇథోపియా గురించి ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా ఇండియా ఇథోపియా మనం యునైటెడ్ నేషన్స్లో మెంబర్ అండి. నెక్స్ట్ ఇంకొక సంస్థ ఉంది, NAM అంటాం, నామ్ అంటాం. ఓకేనా. సో నామ్ అంటే నాన్ అలైన్ మూమెంట్ అంటాం మనం, నాన్ అలైన్ మూమెంట్ అంటాం. ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. అయితే మొత్తం విషయంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇథోపియా ప్రధాని. ఓకేనా. సో ఇథోపియా ప్రధాని ఎవరైనా అడిగే అవకాశం ఉంది, అబీ అహ్మద్ అలీ, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మోడీ గారికి ఇచ్చిన అవార్డు ఏంటి అంటే ఇక్కడ మనకి నిషాన్ ఆఫ్ ఇథోపియా. ఓకేనండి. సో నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ మనం చూద్దాం ఈ వీడియోలో. ఓకేనా. సో PM మోడీ విజిట్స్ టు ఒమెన్. ఓకేనండి. సో ఒమెన్ దేశం రీసెంట్గా మోడీ గారు సందర్శించారు. సో ఆయన సందర్శించిన మూడు దేశాల్లో ఓకేనా వన్ ఆఫ్ ది కంట్రీ ఏంటి అంటే ఒమెన్ అని చెప్తాం మనం. ఓకేనా. సో ఇక్కడ ఒమెన్ కంట్రీ యొక్క సుల్తాన్ పేరు ఏంటి అంటే హైమన్ అంటామండి. ఓకేనా. సుల్తాన్ అన్న ప్రైమ్ మినిస్టర్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒమన్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే మస్కట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో ఒమన్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే మస్కట్. నెక్స్ట్ ఇంకా మనం ఒమన్ కూడా డిప్లొమాటిక్ రిలేషన్స్ అండి. ఓకేనా. దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 years కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇండియా ఒమెన్. ఓకేనా. సో ఇండియా ఒమెన్ మనకి 70 years కంప్లీట్ చేసుకుందండి. ఓకేనా. సో 70 years కంప్లీట్ చేసుకుంది. సో గుర్తుపెట్టుకోవాలి. సో 70 సంవత్సరాలు దౌత్య సంబంధాలు పూర్తి చేసుకున్న దేశం ఏంటి అంటే ఒమెన్. రీసెంట్గా చెప్పాను నేను జార్డన్ కంట్రీతో ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకుందంటే 75 years అని చెప్తాం. ఇక్కడ వచ్చేసరికి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకుందంటే 70 years. ఓకేనండి. సో ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. నెక్స్ట్ మోడీ గారికి ఒక అవార్డు ఇచ్చారు. సో ఇంపార్టెంట్ అండి. సో అవార్డు పేరు ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ ఒమెన్. ఓకేనా. సో ఒమెన్ కంట్రీ ఇక్కడ మనకి హైయెస్ట్ అవార్డుగా మనం డిక్లేర్ చేశారు. సో ఎవరికి ఇచ్చారంటే మోడీ గారికి. ఓకేనండి. సో మోడీ గారికి ఓవరాల్గా ఆయన 11 years ప్రైమ్ మినిస్టర్గా ఉన్న కాలంలో ఈ అవార్డు ఆయనకు వచ్చేసరికి మొత్తం 29th అవార్డు అండి. ఓకేనా. సో మొత్తం టోటల్గా మోడీ గారికి ఎన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయంటే 29 awards. ఓకేనా. సో ఆయన మొత్తం 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఓకేనా. సో ఎన్నో అవార్డు అంటే 29th అవార్డు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఇక్కడ ఒమెన్తో మనం చేసుకున్న ఒప్పందం ఏంటి అంటే CEPA. ఓకేనా. సెపా అంటాం మనం. ఓకేనా. సెపా అంటాం మనం. ఆ సెపా యొక్క ఎబ్రివేషన్ మనకి అడిగే అవకాశం ఉంది. ఓకేనా. సో కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఓకేనండి. సెపా అబ్రివేషన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఓకేనా. సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటాం మనం. ఓకేనండి. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది. ఓకేనా. సో ఇక్కడ మనం ఇథోపియా కంట్రీ కోసం చెప్పాం. సెకండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఒమన్ కంట్రీ కోసం చెప్పాం. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా ఇదే వీడియోలో మనం థర్డ్ కాన్సెప్ట్ కోసం డిస్కస్ చేద్దాం, గ్లోబల్ మైగ్రేషన్ ట్రెండ్స్. మైగ్రేషన్ అంటే వలసలండి. ఓకేనా. సో గ్లోబల్ మైగ్రేషన్ ట్రెండ్స్. ఓకేనా. సో వలసలు గ్లోబల్ మైగ్రేషన్ ట్రెండ్స్ అంటే ఎక్కువ మంది ఏ దేశం నుండి పక్క దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఓకేనా. సో వలసలు వెళ్ళిపోతున్నారు అని చెప్పి రీసెంట్గా ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అయితే ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన సంస్థ ఏంటి అంటే OECD అంటాం మనం. ఓకేనండి. సో OECD అంటాం మనం. ఓకేనండి. సో ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా. సో ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ సంస్థ విడుదల చేస్తున్న ఇండెక్స్ ఇంపార్టెంట్. అయితే గ్లోబల్ మైగ్రేషన్ ట్రెండ్లో ఇండియా పొజిషన్ ఎంత అంటాడు. ఫస్ట్ పొజిషన్ ఎవరైనా అడుగుతాడు, సెకండ్ పొజిషన్ ఎవరైనా అడుగుతాడు. ఓకేనండి. సో గ్లోబల్ మైగ్రేషన్ ట్రెండ్స్లో ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారంటే పాకిస్తాన్. ఓకేనండి. సో పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులకి ఈ దేశం నుండి చాలామంది పక్క దేశాలకి వలస వెళ్ళిపోతున్నారు. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ కంట్రీ వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకోవాలి సూడాన్. సెకండ్ కంట్రీ ఏంటి అంటే సూడాన్ ఇంపార్టెంట్. థర్డ్ కంట్రీ ఏంటి అంటే ఇండియా. ఓకేనా. థర్డ్ కంట్రీ ఏంటి అంటే ఇండియా. ఓకేనండి. సో ఫస్ట్ పొజిషన్ పాకిస్తాన్,
నెక్స్ట్ సెకండ్ పొజిషన్ సుడాన్, థర్డ్ పొజిషన్ ఇండియా. ఓకేనండి. సో గ్లోబల్ మైగ్రేషన్ ట్రెండ్స్లో మనకు అడిగితే క్వశ్చన్ ఈ విధంగా మనకి అడిగే అవకాశం ఉంది. ఓకేనండి. సో ఓవరాల్గా మనం ఇక్కడ 3 కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసాం ఈ వీడియోలో. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం ఇథియోపియా మోడీ విజిట్ చేశారు. సెకండ్ వన్ వచ్చేసరికి ఒమాన్ విజిట్ చేశారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి గ్లోబల్ మైగ్రేషన్ ట్రెండ్ కోసం చెప్పాం మనం. ఓకేనా. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో మళ్ళీ మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ.